ఆయన మీద ఏ కేసులు పెట్టారు? నీ తండ్రి ఎన్ని పెట్టాడు, నీ తల్లి ఎన్ని పెట్టింది? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది పెట్టారు, శాసనసభ్యులు ఎంతమంది పెట్టారు? అన్నీ కూడా మేము పెట్టి తప్పు అని చెప్పిన కొన్ని విత్డ్రా చేసుకున్నారు, కొన్ని కోర్టు కొట్టేసింది. ఆయన మొన్న 2014 ఎన్నికలప్పుడు ఆయన మీద ఉన్నాయి రెండే, లక్ష్మీపార్వతి పెట్టిన కేసు ఒకటి, బాబ్లీ కేసు ఒకటి. నువ్వు వచ్చిన తర్వాత 6 పెట్టావు. ఏం సాధించావు నువ్వు? ఏమి నిరూపించావు నువ్వు? ఆయన గురించి ఏం చెప్పావు నువ్వు? ప్రపంచానికి నిర్దోషిగా చెప్పావు. ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడావు నువ్వు. అసలు దాన్ని కనీసం మొదలుపెట్టని దాని గురించి చెప్పుకుంటూ వచ్చావు. 2,63,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఆయన చేసినటువంటి తీసుకొచ్చిన దాని గురించి ప్రజలకి యువతను తీసుకొచ్చేసి వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకొస్తే 72,000 మంది ఈరోజు లక్షల రూపాయల జీతం అనుభవిస్తున్నారు. 72,000 మంది ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. కాబట్టి మొన్న ఆయన అదుపులో తీసుకుంటే బయటకు వచ్చారు వాళ్ళు. నువ్వు ఏం సాధించావు? ఈరోజు చెప్పుకోవడానికి ఆయన అభివృద్ధికి నమూనాగా నిలిచాడు, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు తీసుకొచ్చాడు. ప్రతిదీ కూడా ఈరోజు కియా పరిశ్రమ ద్వారా ఎంత బయటకు వస్తుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతూ ఉంది? నువ్వు ఒక్కటి చెప్పు, 500 మందికి ఉద్యోగం ఇప్పించినటువంటి ఒక్క సంస్థ చెప్పు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడతాను, మిగిలిన వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడతా. కన్న తల్లి, చెల్లి, నిన్ను పెంచినటువంటి నీ బాబాయ్ కుమార్తె, నీ తోబుట్టు లాంటి చెల్లి పరిస్థితి ఈరోజు ఏంటి? నువ్వు ఎవరికి సమాధానం చెబుతున్నావు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మహిళా మతలను నమ్మించావు. అక్కడ కూడా దుర్మార్గం ఉంది.